చేయని అలాగూ ప్రోత్సహిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల సంతోషం చూసి తమ పిల్లలు ఎలాంటి హాని కలగకూడదని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునేది ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లల విజయానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. వారి ఆశీస్సులు కూడా ఎంతో ముఖ్యమైనవి మరియు బలమైన ఆధారం కూడా ఎవరివంటే తల్లిదండ్రుల ఆశీస్సులే. వారందరికీ కూడా బిడ్డలకి ఎవరి ఆశీస్సులు ముందు తల్లిదండ్రులే. దేవుడు ఆశీస్సులు, తర్వాత తల్లిదండ్రుల ఆశీస్సులు. అంతకంటే ఎవరు కూడా మనతోటి మనకు అనేకమైన స్నేహితులు ఉండవచ్చు, అనేకమైన బంధువులు ఉండవచ్చు, అనేకమైన వారు ఉండవచ్చు. కానీ మనకి తల్లిదండ్రులకు మించిన గురువు కానీ దైవం కానీ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇలాగ ఉంచాడంటే ఆయన కృప వల్లే. మనం ఆయన కృప లేకపోతే మనము ఇలాగ ఉండలేము. మనల్ని పిల్లల్ని పెంచాలి, చాలా మంచి భవిష్యత్తులో పెంచాలనుకున్నాం. ఎటువంటి కష్టం రాకుండా తమ పిల్లల్ని ఏ హాని కలగకుండా కూడా మనం కాచి కాపాడాలనుకుంటాం. కానీ వీటన్నిటిని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మనం పెంచే విధానమును బట్టి, మనం ఉన్న విధానాన్ని బట్టి మన తల్లిదండ్రులకు. కానీ తల్లిదండ్రులకు బిడ్డలు కూడా ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. నా కోసం నా తల్లి ఇలా చేసింది, నా తండ్రి ఇలా చేశాడు, నేను ఏం చేస్తున్నాను నా తల్లిదండ్రులను ఒక్కసారి ఆలోచించుకునే బిడ్డ ఈ రోజులో ఎవరున్నారు? ఎవరును కూడా లేరు. ఏ తల్లిదండ్రులు అయినా సరే త్యాగం చేస్తున్నారు బిడ్డల కోసం. కానీ బిడ్డలు తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారు? దుఃఖాన్నే మిగులుస్తున్నారు. ఎందుకంటే వారి ఇష్టానుసారంగా వారు ఉండి తల్లిదండ్రులకు దుఃఖమే మిగులుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? తల్లిదండ్రులకు విధేయులైండు అని అంటున్నాడు. ఇది ఆజ్ఞలలో మొదటిది అని అంటున్నాడు. అప్పుడు నీవు భూమి మీద ఎలా ఉంటావో తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అంటున్నాడు. తల్లిదండ్రులకు మనము లోబడి ఉంటే, తల్లిదండ్రులను ప్రేమిస్తే మనము ఎలా దీర్ఘాయుష్మంతులం అవుతాం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. నిజమే, మన పిల్లల్ని ఏమనుకుంటామంటే